కడప జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లోని అత్యంత వేడుకగా 80వ భారత స్వతంత్ర దినోత్సవాలు జరిగాయి. వేడుకలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, కలెక్టర్ శ్రీధర్ చేకూరి మరియు ఎస్పీ సెల్కే సచిన్నత్ విశ్వనాథ్ మరియు జేసీ నిధి మీనా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మంత్రి జనార్దన్ రెడ్డి జాతీయ జెండాను ఎగరేసి సెల్యూట్ చేశారు. కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ నచికేతన్ విశ్వనాథ్తో కలిసి మైదానంలోని పటాలను పరిశీలించారు. వివిధ ఫ్లాట్లను మార్చి ఫాస్ట్ నిర్వహించాయి. ఈ వేడుకలో భాగంగా విద్యార్థులు, కళాకారులు దేశభక్తి, జాతీయ స్ఫూర్తిని చాటేలా ప్రదర్శనలు చేశారు. కడప జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన అమలు చేస్తున్న అభివృద్ధిపై మంత్రి జనార్దన్ రెడ్డి సందేశం ఇచ్చారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు నిర్వహించి తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించి మనకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ప్రసాదించిన త్యాగమూర్తులకి సందర్భంగా అంజలి ఘటిస్తున్నాము. మన జాతిపిత మహాత్మా గాంధీ, బాల గంగాధర్ తిలక్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్లతో పాటు ఎందరో అమరవీరులు చేసిన ఎనలేని త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం లభించింది. ఆ మహానీయుల త్యాగాలు మనందరికీ స్ఫూర్తిదాయకం. ఈ సందర్భంగా మహానీయులను స్మరిస్తూ వారందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నాము. మనం కూడా వారి ఆశయాలను, లక్ష్యాలను అనుసరిస్తూ దేశభక్తి స్ఫూర్తితో అదే బాటలో పయనించి ప్రజాసేవకు, జిల్లా ప్రగతికి మన వంతు బాధ్యత కృషి చేద్దాం. దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు నిర్వహించి తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించి మనకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ప్రసాదించిన త్యాగమూర్తులకి శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలోని 80వ స్వతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ తిప్పస్వామి వేడుకల్లో పాల్గొన్నారు. మడకశిర ఆర్డీఓ ఆఫీస్ ఆవరణలోని ఎమ్మెల్యే రాజు జాతీయ పతాకాన్ని ఎగరేశారు. నియోజకవర్గం ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్ర సమరయోధుల త్యాగాలను నాయకులు, అధికారులు గుర్తు చేశారు. స్వతంత్ర యోధుల ఆశయాలు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే అన్నారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి ఎమ్మెల్యే రాజు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. నందికొట్కూరు నియోజకవర్గంలోని దేశ స్వతంత్ర దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి వీరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. మున్సిపల్ ఆఫీసులో 80వ స్వతంత్ర దినోత్సవాలను కమిషనర్ వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకలలో ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగరేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఎందరో పోరాట యోధుల కృషి ఫలితంగా బ్రిటిష్ వారి నుంచి మన దేశానికి స్వతంత్రం వచ్చిందని అన్నారు జయసూర్య. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ పోలీస్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చి మన పాలన మనం చేసుకోగలుగుతున్నాం, మన స్వేచ్ఛను మనం మాట్లాడుకోగలుగుతున్నాం. ఈరోజు వాక్ స్వాతంత్రం వచ్చిందంటే అది మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత నేను చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకంటే ఆనాడు బ్రిటిష్ వారి అధికారంలో ఉన్నప్పుడు మన వాళ్ళను ఎంతమందిని ఊచకొత్త కోసారో, ఎంతమంది బలిదానాలు చేశారో, చేసినటువంటి మహనీయులను ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు ఆనాడు వాళ్ళు చేసినటువంటి త్యాగ ఫలితమే ఈ రోజు మనం ఇండియాలో ప్రతి ఒక్కరం కూడా స్వతంత్రంగా బతకగలుగుతున్నాం. స్వేచ్ఛా స్వతంత్రము మన పాలన మనమే చేసుకోగలుగుతాం. మరి ఈనాడు గమనించుకున్నట్లయితే మనకు మహాత్మా గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం రావాలి. గ్రామ స్వరాజ్యంలో భాగంగా మన గ్రామాలు అభివృద్ధి చెందాలి. మన పిల్లలకు మంచి విద్య రావాలి. మనకు మంచి నీటి సౌకర్యాలు ఉండాలి. ఈ దిశగా ఈరోజు భారతదేశము ముందుకు ప్రయాణిస్తుందని చెప్పేసి బాపట్ల జిల్లా చీరాలలో స్వతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. మున్సిపల్ ఆఫీస్ ఆవరణలోనే ఎమ్మెల్యే మాలకొండయ్య జాతీయ జెండాను ఎగరేశారు. చీరాల నియోజకవర్గం ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానీయుల పోరాటాల ఫలితంగా దేశానికి స్వతంత్రం వచ్చిందని మాలకొండయ్య అన్నారు. గాంధీ, నెహ్రూ, పటేల్, సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులు జీవిత పర్యంతం దేశ స్వతంత్రం కోసం పోరాడారని అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులను స్మరించుకునే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఇక అడుగట్టుకున్న వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందేలా కృషి చేద్దామని ఎమ్మెల్యే మాలకొండయ్య అన్నారు. ఆర్డీఓ ఆఫీసులోను, మున్సిపల్ ఆఫీసులోను పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరిగినాయి. నిన్న మీకు తెలుసు తిరంగా కార్యక్రమాన్ని 14వ తారీఖు గౌరవ కలెక్టర్ గారు రావడం,
అధికారులందరితో కూడా కలిసి చీరాల్లో బైక్ ర్యాలీలు, సైకిల్ ర్యాలీలు, అలా అనేక మంది వాక్ చేస్తూ ఈ యొక్క చీరాల పట్టణంలో అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాం. ఈసారి ఇది ఒక ప్రత్యేకంగా జరిగిందన్న విషయాన్ని పాత్రికేయ మిత్రుల ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. మనందరికీ తెలుసు, అనేక మంది పెద్దలు మన దేశంలో సిపాయిల తిరుగుబాటు దగ్గర మొదలుకొని, అలాగే భగత్ సింగ్ లాంటి వాళ్ళు, బాబు రాజేంద్ర ప్రసాద్, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అలాగే సుభాష్ చంద్రబోస్, ఇలా అనేక మంది యొక్క త్యాగ ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వతంత్రం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజున పార్టీ ఆఫీసులోను, ఆర్డీఓ ఆఫీసులోను, మున్సిపల్ ఆఫీసులోను పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరిగినాయి. నిన్న మీకు తెలుసు, తిరంగా కార్యక్రమాన్ని 14వ తారీఖు వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లోని దేశ 80వ స్వతంత్ర దినోత్సవాలు వైభవంగా నిర్వహించారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగరేసి గౌరవ వందనం స్వీకరించారు. స్వతంత్రం కోసం పోరాడిన అమరవీరులు, మహానీయుల త్యాగాలను స్పీకర్ స్మరించారు. జిల్లా ప్రజలకు ఆయన స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వికారాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో ముందంజంలో ఉంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు స్పీకర్ వివరించారు. కార్యక్రమంలోని కలెక్టర్, ఎస్పీ, ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ప్రపంచ చరిత్రలో ఆగస్టు 15వ తేదీ విశిష్టమైన స్థానం ఉంది. 2 శతాబ్దాల పాటు విదేశీయుల నిరంకుశ పాలనలో నలిగిన మన జాతి స్వేచ్ఛ వాయువులు పీల్చిన మహత్తరమైన రోజు ఇది. జాతి పిత మహాత్మా గాంధీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోసు, అమరవీరుడు భగత్ సింగ్, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇతర మహానుభావుల నాయకత్వంలో ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితం దేశానికి స్వాతంత్రం లభించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న మన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే ప్రజాస్వామ్య దేశంగా భారతదేశాన్ని నిలబెట్టింది. మన ఆకాంక్షలకు అనుగుణంగా సమస్యలను పరిష్కరించుకునే ప్రజాస్వామ్య భారతదేశాన్ని మనం నిర్మించుకున్నాం. ఈ సందర్భంగా దేశ స్వాతంత్రం, ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడిన అభివృద్ధి సంక్షేమంలోని సిరిసిల్ల జిల్లా ముందడుగు వేస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లోనే జరిగిన 80వ స్వతంత్ర దినోత్సవాలలో ఆయన మాట్లాడారు. జాతీయ జెండాను ఆది శ్రీనివాస్ ఎగరేశారు. ఈ కార్యక్రమంలోని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గిత్తే పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం ప్రగతి నివేదిక వెల్లడించింది. రాజన్న ఆలయం అభివృద్ధికి 390 కోట్ల రూపాయలు మంజూరైనట్లు తెలిపింది. విద్య, వైద్యం, సాగు, త్రాగునీరు, రహదారులు, పారిశ్రామలు, యువతకు నైపుణ్య శిక్షణను పలు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 79 ఏళ్లు పూర్తి చేసుకుని 80 వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ శుభాభినందనలు. దేశ స్వాతంత్ర పోరాటంలో అసూలు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. ప్రజా ప్రయోజనాల ధ్యేయంగా పూర్తి పారదర్శకత, జవాబుదారితనంతో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ప్రజా కార్యక్రమాలను కొనసాగిస్తున్నది. ప్రజాప్రభుత్వం ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను క్లుప్తంగా మీ ముందుస్తున్నాం. శరవేగంగా రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి, దక్షిణ కాశీ క్షేత్రంగా ఖ్యాతిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. వేముల టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి ఇప్పటిదాకా 390 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. 3వ ఉన్న బ్రిడ్జి రాజన్న ఆలయం వరకు నిర్మల్ జిల్లాలోని 80వ స్వతంత్ర దినోత్సవాలు నిర్వహించారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగరవేశారు. నిర్మల్ మినీ స్టేడియంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములం వీరేశం పాల్గొన్నారు. జాతీయ జెండాను వీరేశం ఎగరవేసి వేడుకలను ప్రారంభించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను వివరించారు. ఈ వేడుకలలో పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం అభివృద్ధి సంఘించింది. అదేవిధంగా ఇటీవల గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు గారి చేతుల మీదుగా బైంసా పట్టణంలో ఈ శుభవేళ ఘన నివాళులు అర్పిస్తున్నాను. వారి నిస్వార్థ దేశభక్తి త్యాగనిరతి ఫలితమే మన స్వాతంత్రం. శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం అభివృద్ధి సంఘించింది. అదేవిధంగా ఇటీవల గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు గారి చేతుల మీదుగా బైంసా పట్టణంలో ఈ శుభవేళ ఘన నివాళులు అర్పిస్తున్నాను. వారి నిస్వార్థ దేశభక్తి త్యాగనిరతి ఫలితమే మన స్వాతంత్రం. శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని జరిగిన వేడుకలలో జంపన్న ప్రతాప్తో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. వివిధ డివిజన్లు, ప్రధాన చౌరస్తాలలో పలు కార్మిక యూనియన్లు, సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవాలు జరిగాయి. ఆయా ప్రాంతాలలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ జాతీయ జెండాను ఎగురవేశారు. దేశ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో త్యాగమూర్తుల త్యాగం ఫలితంగానే మన దేశానికి స్వతంత్రం వచ్చిందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా క్యాంప్ ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్ మరియు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్, ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన దేశంలోని ఎన్నో మైలురాళ్లు దాటుకొని ప్రపంచ ప్రసిద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా నిలిచిందని అన్నారు. స్వతంత్ర సమరయోధుల జీవిత గాథలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన ఎత్తిపోతల పథకం పైప్లైన్ పగిలిపోయి నీరు భారీగా ఎగిసిపడుతుంది. ఒత్తిడి కారణంగా వందల అడుగుల ఎత్తులో నీరు ఎగిసిపడుతుండటంతో పలువురు రైతులు వారి నీరు మునిగిపోయింది. లీకేజీ అయిందా, కావాలని ఎవరైనా పైప్లైన్ ధ్వంసం చేశారా అనే విషయం స్పష్టం కావాల్సి ఉంది. 2 రోజుల నుంచి ఈ పైప్లైన్ నుంచి నీరు ఎగిసిపడుతుందని పలువురు రైతులు తెలిపారు. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల కార్పొరేషన్ ఆఫీసులోని జాతీయ జెండాను మేయర్ మధుకర్ ఎగురవేశారు. జాతీయ జెండాను ఆయన వందనం చేశారు. దేశ స్వతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన సమర యోధులను స్మరించారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మేయర్ మధుకర్ పిలుపునిచ్చారు. ప్రజాసేవే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, పరిశుభ్రత, త్రాగునీరు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఉత్సవంలోని డిప్యూటీ మేయర్ రమ్య, కార్పొరేటర్లు, మంచిర్యాల కమిషనర్ పాల్గొన్నారు. ముఖ్యంగా మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలందరికీ, మా గౌరవ కార్పొరేటర్లకి, మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, 80 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో ముందడుగు వేస్తూ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ముందు వరుసలో ఉండడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అదేవిధంగా గర్వకారణంగా కూడా అనిపిస్తుంది. భారతదేశంలో భారత పౌరునిగా పుట్టినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భారతదేశ సార్వభౌమత్వాన్ని అనుసరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఫలాలన్నీ కూడా ప్రజలకు, కింది స్థాయి ప్రజలకు అందే విధంగా చేపడుతున్నటువంటి గౌరవ పెద్దలందరికీ, అదేవిధంగా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫలాలన్నీ కూడా ప్రజలందరికీ అందిస్తున్న శుభ సందర్భంలో మరొకసారి గౌరవ ప్రజలందరికీ, గౌరవ కార్పొరేటర్లకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కార్పొరేషన్ ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రధాని మోడీ నేతృత్వంలోని దేశ భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలోని రాజీ లేని కృషి చేస్తున్నట్లు బీజేపీ నేత ప్రతాప రామకృష్ణ చెప్పారు.
వేములవాడలోని నిర్వహించిన 80వ స్వతంత్ర దినోత్సవాలలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 370వ అధికారాన్ని తేవడంతో కాశ్మీర్లోని లాల్ చౌక్లోని స్వచ్ఛంగా జాతీయ పతాకం ఎగురుతుందని చెప్పారు. రాజకీయ పార్టీలు జాతీయ ప్రయోజనాల కోసం పనిచేయాలని అన్నారు. జాతీయ భద్రత కోసం ప్రధాని మోదీకి ప్రజలు మద్దతు ఇవ్వాలని అన్నారు. అందరికీ శుభాకాంక్షలు. ఇంకా జాతీయతావాదం ఏదైతుందో 12 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నరాలు జీర్ణించుకోవడం నిజంగా కూడా ప్రజలు ఒకసారి ఆలోచించమని చెప్తా ఉన్నాం. దాదాపు 370 అధికారులు విశ్లేషించిన తర్వాత కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాశ్మీర్లో ఒక లాల్ చౌకలా ఒక జెండా ఏంటంటే అనేకమైన ఫోర్స్ కావాలి, వేలాది మంది పోలీస్ సిబ్బంది కావాలి, ఒక జాతీయ జెండా వేయడానికి. మరి ఈరోజు అదే లాల్ చౌకలా అదే కాశ్మీర్లో ప్రతి పౌరుడు ధైర్యంగా జాతీయ జెండా పట్టుకుని తిరుగుతుంటే మనందరికీ కూడా గర్వంగా కనిపిస్తూ ఉంది. అది చాలా ఫ్రీగా తిరుగుతూ ఉన్నాం ఈ దేశం అంతా కూడా. లాండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, దేశ ప్రయోజనాల విషయంలో కావచ్చు, రాజీ లేని పోరాటం నరేంద్ర మోడీ నాయకత్వం చేస్తూ ఉన్నారు, అమిత్ షా గారు చేస్తూ ఉన్నారు. మనందరం కూడా జాతీయ ప్రయోజనాలు దృష్టి పెట్టుకుని అందరూ కూడా మద్దతు చేయాల్సిన అవసరం ఉంది. మరి నిజంగా ఇలా లోకల్ కూడా ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు ఒకసారి ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం. దేశం ఇచ్చిన కార్యశక్తిలో మద్దతు చేస్తారా, దేశ ప్రయోజనాలు చేస్తే నరేంద్ర మోడీ మద్దతు చేస్తారా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మరి ఆలోచన లేకుండా కేవలం అధికారమే పరమావధిగా మాత్రం ఆ పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. అధికారం కోసం కాకుండా జాతీయ ప్రయోజనాల కోసం నరేంద్ర మోడీ నాయకత్వం ఎన్డీఏ పనిచేస్తూ ఉంది కనుక. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్లో జరిగిన స్వతంత్ర దినోత్సవాలలో ఆయన సతీమణి వసుంధరాదేవి పాల్గొన్నారు. హిందూపూర్ జెండా సర్కిల్లోని ఆమె జాతీయ జెండాకు వందనం చేశారు. విద్యార్థులు నిర్వహించిన 1000 అడుగుల జాతీయ జెండా ర్యాలీని వసుంధరాదేవి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం శాంతిక పోతాన్ని ఎగురవేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. దేశ స్వతంత్రం కోసం ఉద్యమించిన కల్లూరు సుబ్బారావు లాంటి వారు హిందూపురం వారు కావడం గర్వకారణమని అన్నారు. మనకి ఇండిపెండెన్స్ వచ్చి 80 years అయిందండి. బట్ మన రైల్వే రోడ్కి ఇవాళ ఇండిపెండెన్స్ వచ్చింది. టుడే ఇస్ అ వెరీ స్పెషల్ డే మనకి. కల్లూరి సుబ్బారావు గారు ఫ్రీడమ్ ఫైటర్ని గుర్తు చేసుకుంటూ మన ఊరు వారు అయినందుకు వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. రైల్వే ప్రాజెక్ట్ బాలకృష్ణ గారి డ్రీమ్ అండి. వారు సర్జరీ వల్ల రాలేకపోయారు. బట్ అందరూ 2 నెలలు పోస్ట్పోన్ చేద్దామంటే ఆయన ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. పోస్ట్పోన్ చేయడానికి వీల్లేదు, వెళ్ళవలసిందే అని. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలోని టీడీపల్లి వద్ద అహూడా ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్లోని మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టింది. ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పనకు కూటమి సర్కార్ కృషి చేస్తుందని అహూడా చైర్మన్ వరుణ్, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, ఎమ్మెల్సీ తిప్పేస్వామి తెలిపారు. స్మార్ట్ టౌన్ సిటీ అభివృద్ధిలోని మడకశిరకు మరింత ఆధునిక రూపం రానుందని వారు అన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 7 టౌన్షిప్లే ఉన్నట్లు అన్ని వసతుల్లోని సరసమైన ధరలకు తీసుకొచ్చినట్లు వరుణ్ చెప్పారు. మడకశిరను అన్ని విధాలుగా సుందరీకరించేందుకు కూటమి సర్కార్ ప్రయత్నాలు చేస్తుందని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చెప్పారు. మడకశిర మున్సిపాలిటీలో అహూడా లేఅవుట్ని మౌలిక వసతులు అభివృద్ధికి శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 5 కోట్లతో అహూడా చైర్మన్ వరుణ్ గారు, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి గారు, మాజీ కౌన్సిలర్లు అందరి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయడం జరిగింది. తక్కువ ధరకి మున్సిపాలిటీ ద్వారా ఫ్లాట్లు కేటాయించడం జరుగుతుంది. మడకశిర ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మడకశిర మున్సిపాలిటీలో అహూడా లేఅవుట్ని మౌలిక వసతులు అభివృద్ధికి శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 5 కోట్లతో అహూడా చైర్మన్ వరుణ్ గారు, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి గారు, మాజీ కౌన్సిలర్లు అందరి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయడం జరిగింది. తక్కువ ధరకి మున్సిపాలిటీ ఈరోజు ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ లేఅవుట్ మడకశిరలో మనం చూస్తున్నాం. గతంలో వైసీపీ పాలనలో లేఅవుట్లు వేసేసి ప్రపంచాన్ని మబ్బుపెట్టి ఎటువంటి డెవలప్మెంట్స్ లేకోకుండా చేస్తుంటే ఈ కూటమి ప్రభుత్వంలో, ఈ మంచి ప్రభుత్వంలో ప్రజలకి అన్ని సౌకర్యాలు చేయాలి, బ్రహ్మాండమైన డెవలప్మెంట్ తీసుకుని ముందుకు రావాలని చెప్పేసి
అనంతపురం ఉమ్మడి జిల్లాలో 7 ఎంఐజీ లేఅవుట్లు వదిలేసింటే వీళ్ళు కస్టమర్లందరూ ఇబ్బంది పడుకుంటూ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే మేము డబ్బులు కట్టాం కానీ ఎటువంటి డెవలప్మెంట్స్ లేవంటుంటే అన్ని ఎంఐజీ లేఅవుట్లు 7 ఎంఐజీ లేఅవుట్లు అర్బన్ డెవలప్మెంట్ తరఫున బ్రహ్మాండం ముందుకు తీసుకొస్తామండి. అన్ని డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మడకశిరలో మన శాసనసభ్యులు ఎంఎస్ రాజన్న గారి సహకారంతో పెద్దలు తిప్పేస్వామన్న సహకారంతో చాలా రోజుల నుంచి కూడా మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా తక్కువ ధరకి ప్రజలకి ఇక్కడ అందుబాటులో ఉండాలి అని చెప్పేసి వాళ్ళ సహకారంతో ఈరోజు ఇక్కడ ఈ ఎంఐజీ లేఅవుట్ ఈరోజు ప్రారంభం చేస్తున్నాం. ఈరోజు నంద్యాల జిల్లా ఆలగడ్డలోని టీ హోటల్ యజమాని నాగరాజు ఏటా స్వతంత్ర దినోత్సవం రోజున కేవలం రూపాయికి టీ కాఫీ అమ్ముతారు. 10 రూపాయలకు అమ్మే టీ కాఫీ లెమన్ టీ రూపాయికి అమ్ముతాడు. 10 ఏళ్లుగా తాను ఇలాగే చేస్తున్నట్లు నాగరాజు తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న టౌన్ సిఐ నాగరాజరావు పోలీస్ సిబ్బంది టీ స్టాల్ నాగరాజుని పూలమాలతో సత్కరించి అభినందించారు. 15 సంవత్సరాల నుండి టీ కొట్టు పెట్టాను. 10 సంవత్సరాల నుండి 1 రూపాయికి టీ వేసాను. బెల్లం పాలు, అల్లము, రాగి మాల్టు, లెమన్, టీ, కాఫీ, పాలు ఏదైనా 1 రూపాయే. దేశభక్తి కోసం నేను ఈ సేవ చేస్తున్నాను. నాగరాజు 15 సంవత్సరాల నుండి టీ కొట్టు పెట్టాను. 10 సంవత్సరాల నుండి 1 రూపాయికి టీ వేసాను. బెల్లం పాలు, అల్లము, రాగి మాల్టు, లెమన్, టీ, కాఫీ, పాలు ఏదైనా 1 రూపాయే. దేశభక్తి. ఇవి ఇప్పటి వరకున్న లోకల్ న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.